హలో అండి, ఈ వీడియోని క్యాట్ ఓనర్స్ అందరూ తప్పకుండా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. దిస్ ఇస్ డాక్టర్ మోనికా ఫ్రమ్ హ్యాపీ టైల్స్ పెట్ కేర్ క్లినిక్ అనంతపూర్. సో క్యాట్స్ ఏ ఏజ్లో సెక్షువల్ మెచ్యూరిటీని అటైన్ అవుతాయి లేదా ఫస్ట్ హీట్ సైకిల్ అనేది మనం ఏ ఏజ్లో చూస్తాము. సో క్యాట్స్ అనేవి పాలీఈస్టర్స్, అంటే ఒక్క ఇయర్లోనే చాలా హీట్ సైకిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ హీట్ సైకిల్ వచ్చేసరికి మనకు యాజ్ ఎర్లీ యాజ్ 4 months ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కొన్ని క్యాట్స్ లో ఏంటంటే కొన్ని బ్రీడ్స్ లో 6 months ఆఫ్ ఏజ్ లో చూస్తాము, అండ్ కొన్నిట్లో ఏంటంటే 9 months ఆఫ్ ఏజ్ లో ఫస్ట్ హీట్ సైకిల్ అనేది అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఫస్ట్ హీట్ సైకిల్ లో ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో ఇంటాక్ట్ మేల్ ఉన్నట్లయితే మాత్రం ఈవెన్ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ కన్సెప్షన్ రేట్ కూడా చాలా హైగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హీట్ సైకిల్ అంటే ఫస్ట్ హీట్ సైకిల్ కి నెక్స్ట్ హీట్ సైకిల్ కి మధ్యన గ్యాప్ అరౌండ్ 1 to 3 weeks ఉంటుంది, అంటే ఆన్ అండ్ యావరేజ్ 2 weeks అనుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో ఆల్రెడీ రీసెంట్ గా డెలివర్డ్ అయ్యే క్యాట్ ఉండి, మదర్ క్యాట్ ఉండి అండ్ కిటన్స్ ఎక్కువ ఉండడము, అండ్ ఆ కిటన్స్ ని వేరే వాళ్ళకి ఇచ్చి మనం మదర్ క్యాట్ ని సర్జరీ చేయించేసి ఒకదాన్ని మేనేజ్ చేసుకోవచ్చు అని అనుకుంటే మాత్రం ఈలోపు ఈ కిటన్స్ అనేవి సెక్షువల్ ఏజ్ అనేవి అటైన్ అవుతాయి అండ్ అవి కూడా ప్రెగ్నెంట్ అవ్వడం అదొక సైకిల్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ ఈ ప్రాబ్లం చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద క్యాట్ ఓనర్స్ ఫేస్ చేసే ఉంటారు. సో దీన్ని అవాయిడ్ చేయాలి అంటే మాత్రం తప్పకుండా ఇందాక చెప్పినట్లు బిఫోర్ ఆన్సెట్ ఆఫ్ ఫస్ట్ హీట్ అంటే బిఫోర్ 6 months అప్పుడు మనం స్పేయింగ్ అంటే ఓవర్ హిస్టెక్టమీ చేయించినట్లయితే మాత్రం ఈ కండిషన్స్ అన్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే సైకిల్ రిలేటెడ్ బిహేవియరల్ చేంజెస్ ఫీమేల్ క్యాట్స్ లో ఎక్కువగా ఉంటాయి. సో అవి కూడా అవాయిడ్ చేయొచ్చు అండ్ ఇట్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా. సో మరి హీట్ లో ఉన్నప్పుడు ఒక ఫిమేల్ క్యాట్ ఎటువంటి సైన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది అంటే మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంటిల్ దెన్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.